హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ వ్లాగ్స్. ఇవాళ రెసిపీ పుదీనా చట్నీ. ఈ పుదీనా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా అయితే 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దానిలో 10 చిల్లీస్ వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పుదీనా ఆకులను వేరు చేసుకొని దాన్ని నీళ్ళలో శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా దానిని ఆయిల్లో వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మళ్ళీ టొమాటోస్ను ఒక పెద్ద 2 టొమాటోలను తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ టొమాటోస్ ఫ్రై అవ్వడానికి చాలా టైం పట్టిద్ది, ఎందుకంటే ఈ పీసెస్ మెత్తగా అవ్వాలన్నమాట. దీనిలోని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ పుదీనా చట్నీ ఇడ్లీ, దోశ, రైస్లోకి చాలా బాగుంటుంది. నేనైతే దోశలోకి చేసుకుంటున్నాను అనమాట. దీనిలో వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి టొమాటోస్ని. మేము రీసెంట్గా ఒక ఫంక్షన్కి వెళ్ళాము. ఆ ఫంక్షన్లో దాండియా కోలాటం ఆడించారు ఎంట్రన్స్లో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ వీడియో ఎండింగ్లో ఆ వీడియోని కూడా యాడ్ చేశాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీనిలో మనం ఈ టొమాటోస్లో వాటర్ బయటకు వస్తుంది కదా, ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీన్ని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలన్నమాట, అడుగంటకుండా. నాకైతే కోల్డ్ వల్ల నా వాయిస్ పోయింది, రావటం లేదు క్లారిటీగా. నా వాయిస్ వల్ల మీకు ఏదైనా డిస్టర్బెన్స్గా అనిపిస్తే ప్లీజ్ సారీ. ఇంకా ఈ టొమాటోస్ మెత్తగా మగ్గిపోయేంత వరకు ఉంచుకోవాలి. మనం ఇవి మగ్గేలోపు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఈ చింతపండుని ఇందాక మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలను వేసుకున్నాం కదా ఫ్రై చేసినవి, వాటిలో యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకోవడం వల్ల చింతపండు మెత్తగా అవుతుంది అనమాట ఆ వేడికి. సో అందుకని చెప్పేసి నేను ఆ చింతపండుని మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాను. వీటిలో ఈ పుదీనా చట్నీలో నువ్వులు కానీ వేరుశనగ గుళ్ళు కానీ యాడ్ చేసుకుంటారు. నాకు దగ్గు ఉండడం వల్ల నేనైతే నువ్వులు కానీ వేరుశనగ గుళ్ళు కానీ వేసుకోలేదు. ఓన్లీ టొమాటోస్ అండ్ ఇంకా పుదీనాతోనే చట్నీ చేసేసాను. అవి కూడా యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మీరు అవి యాడ్ చేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇవి ఇలా మెత్తగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అవి చల్లారేంత వరకు ఉంచుకోవాలి. మనం మిక్సీ జార్లో వేసుకుంటున్నాం కాబట్టి మొత్తం ఒకేసారి వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాం. అదే మనం మామూలుగా రోటీలో చేసుకునేటట్లయితే ఫస్ట్ పచ్చిమిరపకాయలు, జీలకర్ర వీటన్నిటిని వేసుకొని మెత్తగా చేసుకున్న తర్వాత మనం టొమాటోస్ని యాడ్ చేసుకుంటాము. ఇవి చల్లారిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. దానితో పాటు 3 రెబ్బల వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్లో కల్లుప్పుని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలో ముందుగా అయితే నేను తాలింపు పెట్టుకున్నాను. దాన్ని ఈ గ్రైండ్ చేసుకున్న దానిలో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమే. ఇంతే, ఇది పుదీనా చట్నీ రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ఇది ఓనీల ఫంక్షన్ అనమాట. ఓనీల ఫంక్షన్లో ఆ అమ్మాయిలు ఇద్దరి ఎంట్రన్స్లో మా చేత కోలాటం ఆడించారు, అక్కడ ఉన్న లేడీస్ అందరి చేత. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.